సమస్య గురించి మాట్లాడుతున్నాను నేను. ఏం లేదు, ఏ పనికైనా సరే మనం ఆఫీస్ కాడికి వెళ్తే, రిలీజ్ ఆఫీస్ కాడికి అయినా సరే, పోలీస్ స్టేషన్కి వెళ్తే సస్పెండ్ పరిష్కారం జరగట్లేదండి. ముందు అది చిన్న పని అయినా పెద్ద పని అయినా సరే పట్టించుకోవట్లా, చేయట్లా. ఎలా చేయాలో మాకు అర్థం కావట్లేదు. పోలీస్ స్టేషన్ కాడ కుప్పలు కుప్పలు ఉంటున్నారు జనం, పొద్దున సాయంకాలం. మేము ఇప్పుడు 17 రోజులు తిరుగుతున్నాం. మేము పోలీస్ స్టేషన్ కాడికి 2 పూటలు తిరుగుతున్నాం, పని అవ్వట్ల. తెలుగుదేశం ఆఫీస్ కాడికి తిరుగుతున్నాం, అక్కడ పని అవ్వట్ల. తెలుగుదేశం ఆఫీసులో పెద్ద ఆయన నాయకుడు ఉన్నాడు అనుకో, ఆయన కింద ఒక 50 మంది, ఒక 100 మంది ఉంటారు కదండి, కుర్రోళ్ళు ఉంటారు ఆఫీసులో అన్నాక. ఆ పెద్ద ఆయన చెప్తే అక్కడ కుర్రోళ్ళు పని చేయరా? ఇప్పుడు ఆడవాళ్ళు సమస్యలతో వస్తున్నారు, ఆ సమస్య గురించి చెబుతున్నారు, పెద్ద ఆయనకి చెప్తున్నారు ఆఫీసులో. ఆయన కుర్రోళ్ళని కేటాయించి పంపించి, ఈ పని మీద వాళ్ళు వచ్చారు, మీరు వెళ్ళండి, ఆ పని చూడండి, చెయ్యండి అని చెప్తే చేయరా? పార్టీ ఆఫీసర్లు పోలీస్ స్టేషన్లకు అప్పు చెబుతున్నారు. పోలీస్ స్టేషన్కి వెళ్తే పోలీస్ స్టేషన్లో నెలల ప్రకారం తిరగాల్సి వస్తుంది. ఒక్కొక్కరు 3 నెలలు, 2 నెలలు, 4 నెలలు తిరుగుతున్నారు, 2 పూట్ల. కూలీ నాలి చేసుకునేవాళ్ళు పొద్దుగూకులు పోలీస్ స్టేషన్ కాడ ఆఫీస్ కాడ తిరగాలంటే ఎంత బాగా చెప్పండి. వాళ్ళు పనులకి వెళ్తే కానీ వాళ్ళు పట్టగడవదు, వాళ్ళు పనులు ఆపుకొని వెళ్తున్నారు, అయ్యిద్దని ఆశతో వెళ్తున్నారు ఏ పనైనా. వాళ్ళ చుట్టూ తిరిగి అప్పులు అవ్వాల్సి వస్తుంది. మరి పనికి వెళ్తేనే కదండి ఇంట్లో జరుగుబాటు, పనికి వెళ్ళకపోతే జరగదు. ఆ పనులు మానుకొని ఆఫీసుల చుట్టూ పోలీస్ స్టేషన్ తిరుగుతుంటే ఇంట్లో జరిగేది ఎట్టండి? ఇంట్లో ఎవరికి భోజనం ఎవరు ఇస్తారు? ఎలా బతకాలి? ఏ చిన్న సమస్య అయినా పెద్ద సమస్య అయినా ఆఫీసుల కాడికి కానీ పోలీస్ స్టేషన్ కాడ వెళ్తే పట్టించుకోండి, చేయండి, పనులు చేయండి. ఇప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్తాం, సిఐ గారు ఉంటారు, ఎస్ఐ గారు ఉంటారు, రైటర్ ఉంటారు, కానిస్టేబుల్ ఉంటారు, వాళ్ళ కింద ఎంతోమంది ఉంటారు. సిఐ చెప్తే ఎస్ఐ గారు చేయాలి, డిఎస్పీ చెప్పినా ఎస్ఐ గారు చేయాలి, ఎస్ఐ గారు చెప్తే రైటర్ కానీ కానిస్టేబుల్ కానీ చేయాలి. మరి ఎందుకు చేయట్లేదండి పనులు? ప్రజలను ఎందుకంటే అసలు పట్టించుకోవట్లేదు. ప్రజలకు పనులు ఎందుకు చేయట్లేదండి? ఎందాక తిరగాలండి ఆఫీస్ చుట్టూ, ఎందాక తిరగాలంటే పోలీస్ స్టేషన్ చుట్టూ? నెలల ప్రకారం తిరిగి అన్ను పట్టిపోతున్నారండి జనం. అసలు అన్నిసార్లు తిరిగితే చూసి వాళ్ళే పొద్దున్న రమ్మంటారు, పొద్దున వెళ్తే మధ్యాహ్నం దాకా కూర్చోవాలి, మధ్యాహ్నం దాకా చూసి వెళ్ళి అడిగితే సాయంకాలం రండి అంటారు, సాయంకాలం 3ంటికి రండి అంటారు, 2ంటికి అంటారు. సరే 2ంటికి వెళ్ళినా, 3ంటికి వెళ్ళినా, 4ంటికి వెళ్ళినా రాత్రి 11ంటికి 10:30 దాకా కూర్చోవాలి. అప్పుడు దాకా కూర్చున్నా ఏ పని అవ్వట్లేదు. అట్లా నెలల ప్రకారం తిప్పించి లాస్ట్కి ఏమంటున్నారు? మీరు రాగాకండి, మేము చెయ్యం, మీరు ఆఫీసులు కాడికి పోండి, వాళ్ళే చేస్తారు అని కొద్ది గేరగా సమాధానం చెబుతున్నారు. ఎట్లాగండి చెప్పండి? మరి ప్రజల కోసం కదా ఈ అధికారులు ఉండేది. ఈ అధికారులు దేనికుంటున్నారు? ప్రజలు పనులు చేయటే కాక, ప్రజలు పనులు చేయాలి కదండి, చేస్తున్నారా? నేను 17 రోజుల నుంచి తెలుగుదేశం ఆఫీస్ కాడికి పోలీస్ స్టేషన్ కాడికి తిరుగుతున్నాను. వెళ్ళినప్పుడల్లా చూస్తున్నా, కుప్పలు ఉంటున్నారు జనం. ఎవరికి ఎటువంటి న్యాయం జరగట్లా, ఏ పరిష్కారం జరగట్లా. మరి ప్రజలు మిమ్మల్ని నమ్మే కదండి ఓట్లేశారు. ఓట్లేసి మిమ్మల్ని గెలిపించింది ఎందుకంటే ప్రజల పనులు చేస్తారనే కదా. ఇప్పుడు చంద్రబాబు అన్నయ్య, లోకేష్ బాబు, పవన్ కళ్యాణ్ ఏం చెప్తున్నారు? ప్రజలు పనులు చేయండి, మీరు చెడ్డ పనులు చేయొద్దండి, చెడ్డపాటు తేవకాకండి పార్టీలో అని చెప్తున్నారు కదా. ఎందుకు వింటలేదు? చిన్న పని, చితక పని ఎందుకు చేయలేకపోతున్నారు? ఆ పనులు చేయనప్పుడు ఎందుకు మీరు ఆఫీసుల్లో ఆ కుర్చీల్లో కూర్చోవడం ఎందుకు? స్టేషన్లో ఆ కుర్చీల్లో కూర్చోవడం ఎందుకు? మీకు ప్రజలను చూస్తుంటే మీకు ఇసుకు వస్తుంది, జనాలు చూస్తుంటే మీకు తలనొప్పి వస్తుంది. మరి ప్రజల పనులు చేయనప్పుడు దేనికి మీకు అధికారులు ఉంటాయి? దేనికి? ఆ కుర్చీలో కూర్చోవడం దేనికండి? మీరు
ప్రజలందరూ ఎన్నుకుంటేనే కదండి మీరు ఆ కుర్చీలో కూర్చుంటున్నారు. ప్రజలు ఏం చేయకపోతే మీరు ఆ కుర్చీలో కూర్చోలేరు కదా. మీకు ఆ అధికారం ఇచ్చింది ప్రజలే కదా. మరి ప్రజల పని చేయాలి కదండి. ఏం చేస్తున్నారండి మీరు పనులు? ఏం చేస్తున్నారండి? ఏ పనులు అవుతున్నాయండి? మీరు పోలీస్ స్టేషన్ కాడ రండి, చూడండి ఎంతమంది జనం అంటున్నారు. ఆఫీసుల కాడ రండి, ఎంతమంది జనం అంటున్నారు చూద్దరు. నేను వీడియో చేస్తానని చెప్పి చాలామంది కోపం వస్తున్నాయి. మరి మేము తిరుగుతున్నాం, మేము ఎంత బాధపడాలో చెప్పండి మీరు. మాకు ఇంట్లో జరుగుబాటు లేదు, అద్దెలు కట్టుకోవాలి. మరి ఇంట్లో జరగదు. మేము కూలి పనులకు వెళ్తే కానీ మాకు ఇంట్లో జరుగుబాటు. మేము పద్దాక ఆఫీసుల చుట్టూ పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగితే మాకు ఇంట్లో జీవనం ఎట్టాగా. మేము అద్దెలు ఎట్ట కట్టుకోవాలి, కరెంటు బిల్లు ఎట్ట కట్టుకోవాలి, కరెంటు బిల్లు పెరిగిపోయినాయి, అద్దెలు పెరిగిపోయినాయి, ఎలా కట్టుకోవాలి మేము? మరి ప్రతి సరుకులు కొట్లో రేట్లు పెరిగిపోయినాయి. ఏ సరుకులు కొందామో ప్రతిది రేట్ అయిపోయింది. డబల్ రేట్లు పెంచేశారు. 70 రూపాయలు కేజీ బియ్యం. నూనె లేనిది, కందిపప్పు ఏంది, అంత రేట్లు బలిపోతున్నాయి. ఈ రేట్లు మేము తెచ్చే కూలి ఎంత, మేము బతికేది ఎంత? ఇవన్నీ ఆలోచించండి. ఓట్లు తిరిగేటప్పుడు ఇళ్ళ కాడకు వచ్చి దండాలు దశకాలు పెడుతున్నారు. ఓట్లు వేసిందాక గెలిచినాక ఎవరు పట్టించుకోవట్లేదు. ఏ ఆఫీస్ కాడికి వెళ్ళినా పట్టించుకోవట్లా. మనుషులను చూసి తప్పుకుంటారు. ఆ మనిషి ఎందుకు వచ్చిందా, పని మీద ఎందుకు వచ్చిందా పిలిచి లోన పిలిచి, అమ్మ నువ్వు దేనికి వచ్చావు, ఏంటి నీ పని ఏంటి, అమ్మ మన కుర్రోళ్ళు ఉన్నారు చేస్తారు, మీరు భయపడగాకండి మేము ఉన్నాం అని భరోసా ఇవ్వాలి, ధైర్యం ఇవ్వాలి మాకు. ఆఫీసుల కాడికి వెళ్తే చేతులు కట్టుకొని ఉంచోవాలి మేము. పోలీస్ స్టేషన్ కాడికి వెళ్తే చేతులు కట్టుకొని ఉంచోవాలి. లెక్క చేరు కుర్చీల్లో కూర్చొని ఫోన్లో మాట్లాడుకుంటుంటారు. ఏంటండి ఎలా బతకాలండి? ప్రజలు ఎట్లా బతకాలండి? చూడండి, వీడియో చూడండి. నేను ఎందుకు చేస్తాను చూడండి. మీరు ఆఫీసులకు రండి, పోలీస్ స్టేషన్ కాడ రండి. ఎంతమంది జనం, కప్పుల పిల్లల తల్లులు, బాలింతలు, లెగలేని వాళ్ళు, ఎంతమంది ఆడవాళ్ళు వచ్చి బాధపడుతున్నారు పోలీస్ స్టేషన్ కాడ. ఒక్క కేసు కూడా సమాధానం ఉండట్లేదండి. అంటే కేసులు ఉంటున్నా ఒక్క కేసు సమాధానం ఉండట్లేదు. మాకు మా పిల్లని 4 లక్షలు ముంచేశారు తాడేపల్లిలో పెన్షన్ పని చేసి. ఒక్క రూపాయి ఇవ్వాల. మేము అడ్డమండి వాళ్ళకి డబ్బులు ఇప్పిస్తే వాళ్ళు మాకు ఎదురు తిరిగారు. ఆ డబ్బుల కోసం మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళాం, తెలుగుదేశం పార్టీ ఆఫీస్ కాడికి వెళ్ళాం. మేము అప్లికేషన్ రాసి ఇవ్వండి. ఎస్ఐ గారు ఏమన్నారు, వెళ్ళి రైటర్ కాడికి వెళ్ళి రిపోర్ట్ రాసుకురా అన్నాడు. రిపోర్ట్ రాసుకెళ్ళాం. సార్ రిపోర్ట్ రాసుకెళ్తే పలానా టైం పెట్టామని చెప్పి మాకు గుర్తుండాలని చెప్పి నేను బయటకు వచ్చి 2 జిరాక్స్లు తీసుకొని ఒరిజినల్ వాళ్ళకి ఇచ్చి జిరాక్స్ నా చేతితో పట్టుకున్నా, మడత పెట్టి. అక్కడ కానిస్టేబుల్ నా చేతిలో పిక్కున్నాడు. సార్ అది మాకు కావాలి సార్, మాకు అవసరం సార్ అంటే, ఎందుకు మనకు దేనికి నీకు గది అన్నాను. సార్ మాకు అవసరం సార్ అదని చెప్పంటే, ఏంటంటే నీకు అవసరం, నీ కేసు అయితే తీసుకోవాలి, కాగితం మేము ఇస్తే తీసుకోవటం లేదని చెప్పి నా చేతిలో కూడా పీకేసుకోండి ఆయన. మా కాడ ఆధారం అనేది ఉండాలి కదండి. మీకు రిపోర్ట్ ఇచ్చాం, రిపోర్ట్ ఇస్తే మాకేం తిరిగిస్తున్నారు మీరు? మాకేం ఇట్లా మీరు మరి ఇచ్చిన రిపోర్ట్ మాకు సమాధానం ఏంటి? మరి అది మేము ఏం చెప్పాలి? ఏ టైంలో వచ్చామని చెప్పాలి, ఏ రోజు వచ్చామని చెప్పాలి, తారీఖు ఏది, మేము ఏం రాసాం, ఎక్కడ చూపించాలి, ఎవరికి చూపించాలి, ఎక్కడ చూపించాలి? మేము ఇప్పుడు అధికారి కాడికి వెళ్ళాలి. అమ్మ నువ్వేం రిపోర్ట్ ఇచ్చావు, అక్కడ ఏది పేపర్ ఇట్టి చూద్దాం అంటే నేనేమి ఇవ్వాలి? అక్కడ వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలి? నేను పోలీస్ స్టేషన్లో అలా చేస్తున్నారు. మీకు ఇచ్చిన రిపోర్టే మీరు తీసుకోవాలి. మేము జిరాక్స్ తీసుకుంటున్నాం, జిరాక్స్ కూడా ఎందుకు పిక్కోవాలి? చేతిలో ఉడాయించి పిక్కొని ఎంత చేపని బతలాడారు. సార్ మాకు ఇవ్వండి సార్, అవసరం సార్. ఏంటమ్మా ఇల్లు ఏంటి నీకెందుకు తాగి అని చేతిలో వేయాలి. బలంతం పిక్కోడు ఆ కాగితాలు. ఈ రిపోర్ట్ కాగితం మీకు ఇచ్చాం కదా, మేము అర్జెంట్ ఇప్పుడు నీకు ఇచ్చి రాసి ఇచ్చింది నీకు ఇచ్చేసాం, ఒరిజినల్ నీకు ఇచ్చేసాం, మేము జిరాక్స్ తీసుకున్నాం. ఆ జిరాక్స్తో నీకేం పని? మాకు అవసరం, మా దగ్గర పెట్టుకోవాలి. నీకు రిపోర్ట్ ఇచ్చినప్పుడు పలానా రోజు మేము ఇచ్చామండి, ఇదిగోండి ఈ తారీఖులో మేము ఇచ్చాము, ఈ డేట్లో మేము ఇచ్చాము మీకు అని మేము చూపిస్తాం కదా నీకు వచ్చినప్పుడు. ఇప్పుడు మారుతూ ఉంటారు, కానిస్టేబుల్ మారుతారు, ఎస్ఐ మారుతూ ఉంటాడు, అందరూ మారుతూ ఉంటారు కదా, డ్యూటీలు మారుతూ ఉంటారు. ఏ డ్యూటీలు ఎవరికైనా ఏదైనా చూపిస్తాం మేము. అలా చేయగాకండి, ఏది కూడా అలా చేయగాకండి. ప్రజల్ని ఇబ్బంది పెట్టండి, ప్రజలను బాధ పెట్టగాకండి. చాలా మాకు తలనొప్పి వస్తుంది తిరగలాగా. మా పనులు బాగొట్టుకొని అన్నీ బాగొట్టుకొని మీ చుట్టూ మేము తిరగటం ఏంటిది? మీకు ఓట్లేసి మేము గెలిపించి మీ చుట్టూ, మీ ఆఫీస్ చుట్టూ, మీ కాళ్ళ చుట్టూ మేము తిరగటం ఏంటిది? ఆఫీసుల్లో 100 మంది ఉంటున్నారు జనం. ఆఫీసులో పెద్ద అధికారి ఉన్నారనుకో, ఆయన చెబితే తిందోళ్ళు పనులు చేయరా? ఇది చేయనప్పుడు ఎందుకు?
ఎందుకు ఉంటాం? పార్టీలో ఉంటాం ఎందుకు? సిఏ గారు, ఎస్సీ గారు డిఎస్పీకి చెబుతారు, కానిస్టేబుల్ రైటర్లు ఆ పనులు చేయరా? రిపోర్ట్ రాయమంటే ఎక్సెక్కాలుగా మాట్లాడతారు. నువ్వు రాసుకుందా? మేము రాస్తా, మాకు చదువు ఉండాలి కదా. పోలీస్ స్టేషన్ కాడికి వెళ్తే ఏలాకోలంగా మాట్లాడతారు, ఎక్సెక్కాలుగా మాట్లాడతారు. ఏంటండి, మేము కళ్ళకి కనపట్టలేదా? మేము మనుషుల్లో మమ్మల్ని చూడరా? మేము ఓట్లేసి మిమ్మల్ని గెలిపేయడం ఎందుకు? మమ్మల్ని బాధలు పెడతాం ఎందుకు? మేము పక్కా తెలియసిన పార్టీ వాళ్ళం. మీరు పనులు చేసినా చేయపని మేము పార్టీని మట్టుకు వదులుకోము. మీరు చేస్తారో చేరో తర్వాత సంగతి. మేము ఓట్లు వేసేది తెలుగుదేశానికి, మా అభిమానం. మీరు డబ్బులు పంచుకుంటారో చిలపింగులు పంచుకుంటారో మన అవసరం. మీ డబ్బులు వద్దు, మాకేమొద్దు. మాకు పార్టీ ముఖ్యం. మేము ఆ పార్టీ తరపువాళ్ళం. మేము తెలుగుదేశం పార్టీ వాళ్ళు, పక్కా తెలుగుదేశం పార్టీ వాళ్ళం. మీరు ఏమి చూసినా ఏమి చూడపోయినా, స్థలాలు ఇచ్చినా ఈపోయినా మేము మటుకు ఓట్లు వేసేదే. మేము పార్టీని వదులుకోము. మీరు పనులు చేస్తారో చేయరో, మీరు ఆఫీసులో కూర్చొని ఏసీ రూమ్లో కూర్చుంటారు, కుర్చీలో కూర్చుంటారు, మీ ఇష్టం వచ్చేట్టు కూర్చోండి, వెళ్ళండి. ప్రజలను ఏడిపికాకండి, ప్రజలను ఇబ్బంది పెట్టకాకండి. ఎందుకంటే ప్రజలను ఇబ్బంది పెట్టారంటే మీరు బాధపడతారు. తర్వాత మీరు పార్టీకి చెడ్డ పేరు తెగాకండి. ఎవరు కూడా పార్టీలో ఉంటున్నా అంతే దౌర్జన్యం ఆడవాళ్ళు మాట్లాడకాకండి. నాలో తప్పు ఉంటే నా దగ్గరికి రండి, నన్ను అడగండి, నన్ను పిలిపియండి, ఆఫీస్ కాడికి నన్ను అడగండి, నేను చెప్తా దాని సమాధానం. ఎన్ని రోజులు తిరగాలండి? మేము ఎన్ని రోజులు తిరగాలండి? మా పనులు బాగొట్టుకు మేము ఎన్ని రోజులు తిరగాలండి? మాకు ఇంట్లో బత్తానికి లేకుండా కరెంటు బిల్లు కట్టుకోవాలి, ఇంటి అద్దెలు కట్టుకోవాలి, ఎన్ని కట్టుకోవాలండి? మేము ఎక్కడికి తెచ్చి కట్టుకోవాలండి? మేము పనులు మారుకో, మీ చుట్టూ మీ నెల ప్రకారం మేము తిరుగుతుంటే మేము ఏడ తెచ్చి కట్టుకోవాలి? మేము అప్పులు చేసుకోవాలి, అప్పులు వడ్డీలు కట్టుకోవాలి. అప్పు ఇచ్చేవాళ్ళని ఇవ్వాలా? మీకు ఏం పని అని ఇస్తారు మాకు అప్పులు? ఏ పని చేస్తుంటే ఇస్తారు వాళ్ళు? చేసే పనికి ఇంట్లో బత్తాలు సాట్ల, ఇంట్లో సాట్ల. మాకు చూడండి, మేము చేసే వీడియోలు చూడండి. నేను పక్కా తెలుగుదేశం వాళ్ళ పార్టీ వాళ్ళం. మేము ఎవరైనా మా కుటుంబాలు మొత్తం తెలుగుదేశం పార్టీలే, తెలుగుదేశం పార్టీ. మీరు పెట్టండి, పెట్టపోండి, చూడకపోండి, మీరు డబ్బు పంచుకుంటారు, చిలపంగులు పంచుకుంటారు, మాకు అనవసరం అవన్నీ. ఆడవాళ్ళు పార్టీల కాడికి ఆఫీసుల కాడికి వచ్చినప్పుడు గౌరవించండి వాళ్ళని. వాళ్ళకి వచ్చిన పనులు ఏంటో చూడండి, తిప్పగాకండి. ఆఫీస్ చుట్టూ తిప్పగాకండి ఆడవాళ్ళని. పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పగాకండి. పోలీస్ స్టేషన్ అంతసేపు కూర్చోవండి, అంతసేపు కూర్చోవాలి పోలీస్ స్టేషన్లో. 1 గంట 2 గంటలు సార్ 3 గంటలు. పొద్దునే వెళితే 8:30కి వెళితే మధ్యాహ్నం 12 దాకా కూర్చోవాలండి. అప్పుడు ఎన్ని గంటలు అవుతుందండి? అప్పుడు ఎన్ని గంటలు అవుతుంది మీరు చెప్పండి? 1 గంట దాకా 12:30 దాకా కూర్చోవాలి. అప్పుడు వాళ్ళు భోజనానికి వెళ్ళిపోతే మళ్ళీ పోండి, మళ్ళీ సాయంకాలం రండి, 2ంటికి రండి, 3ంటికి రండి అంటే మళ్ళీ ఉడికొచ్చి మళ్ళీ కత్తి వండుకోవడం తిని మళ్ళీ పరిగెత్తాలి, మళ్ళీ పరిగెత్తి మళ్ళీ ఆఫీస్ కాడ కూర్చోవాలి, చేతులు కట్టుకొని కూర్చోవాలి. వాళ్ళు వచ్చి నాకు ఎదురు చూడాలి. వాళ్ళు రాగానే వాళ్ళు కుర్చీలో కూర్చోవాలి, వాళ్ళు వెళ్ళి ఎదురుగా చేతులు కట్టుకొని మేము నిల్చోవాలి. వాళ్ళు ఫోన్లు మాట్లాడుకుంటూ కూర్చుంటారు. వెళ్ళిన వాళ్ళు లెక్క చేయరు, వెళ్ళిన వాళ్ళు పట్టించుకోరు. అదేమంటే మీరు ఆఫీస్ కాడ కనపడకాకండి, మీరు పోలీస్ స్టేషన్ కనపడకాకండి, మీరు రాగాకండి. ఏంటి మాటలేంటండి? ఎట్లాగండి పనులు జరిగేది ఎట్లాగండి? ఏ పని చేయాలి కదండి, చిన్న పనో చితక పనో చేయాలి. ఎందుకు వచ్చారు, దేనికి వచ్చారని కనుక్కోవాలి, చేయాలి ఆ పనులు. మీరు ఆఫీస్ కాడ రాగాకండి, మీరు పోలీస్ స్టేషన్ కాడ రాగాకండి అంటే ఎట్లాగా? మరి అధికారంలో ఉన్నప్పుడు అధికారుల కాడికి వెళ్తారా, ఎవరి కాడికి వెళ్తారు? ఇప్పుడు మీరు గవర్నమెంట్ అని మీ కిందకి మేము వస్తున్నాం, మీ కాడికి మేము వస్తున్నాం, మీ కాళ్ళ కాడికి మేము వస్తున్నాం. మీరు లెక్క చేయట్లేదే, మీరు పట్టించుకోవట్లేదే. ప్రజలు మీ కాళ్ళ దాకా వస్తున్నారు, మీరు ఎందుకు పట్టించుకోవట్లేదు ప్రజల్ని ఎందుకంటే ఏడిపిస్తారు, ఎందుకంటే బాధ పెడతారు? వాళ్ళు ఏ సమస్య వచ్చినా ఆ సమస్య మీరు చూడండి, చెయ్యండి. మీ కొంత కుర్రోళ్ళు ఉంటారు, ఆఫీసులో కుర్రోళ్ళు ఉంటారు, పోలీస్ స్టేషన్లో రైటర్లు ఉంటారు, కానిస్టేబుల్ ఉంటారు, ఇంతమంది ఉంటారు మీ కింద. పెద్దోళ్ళ కింద 10 మంది 20 మంది ఉంటారు. వాళ్ళని పంపిస్తే ఏ పనులు చేయనప్పుడు ఎందుకండి వాళ్ళందరూ ఆఫీసులో ఎందుకు, పోలీస్ స్టేషన్ అంతమంది జనం ఎందుకు? ప్రజలను ఏడిపిస్తాకండి. పెద్దలు కూర్చొని అల్లాడిపోతున్నారండి పోలీస్ స్టేషన్ చుట్టూ.
పొద్దున పూట వెళ్ళి చూడండి ఎంతమంది ఉంటారు, సాయంకాలం వెళ్ళి చూడండి ఎంతమంది ఉంటారు పొలిటిక్స్ కాడ. ఏదైనా వచ్చినప్పుడు తీర్మానం ఎంపట్నే జరిగిపోవాలి. అది వారం రోజులే కానీ 4 రోజులే కానీ 3 రోజులే కానీ తీరిపోవాలి, అది అయిపోవాలి. అది తీర్మానం చేసేయాలి దాన్ని, ఆ పని చెట్లు వేసేయాలి, సెటిల్మెంట్ చేసేయాలి దాన్ని. అంతేగాని నెలల ప్రకారం తిప్పుకొని 4 నెలలు 3 నెలలు 2 నెలలు తిప్పుకొని అప్పో వెళ్ళు ఎక్కడికెళ్తా వెళ్ళు ఏం చేసుకుంటూ చేసుకోపో అని ఎట్లా బెదిరిస్తే ఎట్లాగా అండి? ఇట్లా బెదిరిస్తే ఎట్లాగా పనులు ఎట్లా జరుగుతాయి? ఎలా మిమ్మల్ని నమ్మి మళ్ళీ ఓట్లు వేయాలంటే ఎట్లా వేస్తారు? ఎతికారైనా సరే మీరు జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్త చేసుకోండి, పనులు చేయండి, ప్రజలను చూడండి, ప్రజల పనులు పట్టించుకోండి. ఇప్పుడు చంద్రబాబు అన్నాడు, లోకేష్ బాబు అన్నాడు, పవన్ కళ్యాణ్ అన్నాడు, వాళ్ళు ఏమంటున్నారు? మీరు ఏడిపియద్దండి జనాల్ని, వాళ్ళ పనులు ఏంటో చూడండి అని చెప్తున్నారు తిన్నోళ్ళకి. ఎందుకు చేయట్లేదు తిన్నోళ్ళు ఎందుకు చేయట్లేదు? ఒక ఎంఆర్ ఆఫీస్ ఏంటి, మున్సిపాలిటీ ఆఫీస్ ఏంటి, పోలీస్ స్టేషన్ ఏంటి, తెలుగుదేశం ఆఫీస్ ఏంటి, ఆఫీస్ వాడికి వెళ్తుంటే ఎందుకు జరగట్ల పనులు? ఎందుకు అవ్వట్లేదు ఏ పని అయినా? ఇప్పుడు నేను కాయల వ్యాపారం చేసుకుంటున్నాను, 2 సంవత్సరాలు చెడతాను నేను తోపుడు బండి. అడిగి ఇసుకుపడుతుంది, ఆఫీస్ కాడ తిరిగి ఇసుకుపడుతుంది బండి వల్ల. నాకు ఎంత అండి బండి ఎంత అండి చెప్పండి? ఎంత బండి? ఓ 10,000, సరే 15,000 వేసుకో. ఆ మాత్రం బేదవాళ్ళకి ఇలేరా? కూలి పని చేసుకొని వ్యాపారం చేసుకున్న వాళ్ళకి రోడ్ల మీద ఒట్టొట్టోళ్ళకి బళ్ళు ఇచ్చారు. వ్యాపారం చేయని వాళ్ళకి, వ్యాపారం చేసేవాళ్ళకి లేదు. వ్యాపారం చేసేవాళ్ళు రోడ్డు మీద తిరుగుతుంటే వ్యాపారం చేయని వాళ్ళకి బళ్ళు ఇచ్చి వాళ్ళు బళ్ళు అమ్ముకుంటున్నారు. వాళ్ళు ఎవడ చేస్తాడే పని ఎవడ చేయడా వాళ్ళు గమనించాలి మీరు. ఒక్కొక్కరు 2 బళ్ళు 3 బళ్ళు ఎందుకండి? చాకరీ చేసేవాళ్ళకి ఇవ్వండి, కష్టపడే వాళ్ళకి ఇవ్వండి. కష్టం లేని వాడికి ఇంట్లో కూర్చోవాడు వాడికి ఎందుకు 2-3 బళ్ళు ఇచ్చేది మీరు? ఎందుకు ఏది చెప్తానండి? ఎందుకు బాధపడుతున్నానండి? ప్రజలను ఎందుకు బాధపడుతున్నారండి? కరెంటు బిల్లు పెరిగిపోయినాయండి. కరెంటు బిల్లు ఎంత రేట్ అండి? ఏంటంటే ఆ బిల్లు ఏంటండి? 100 వచ్చే కాడ 400 వేస్తాడు, 200 వచ్చే కాడ 500 వేస్తారు. ఏంటండి ఇది? 1000 రూపాయలకు వచ్చే కాడ 2,000 వేస్తారు. ఏంటి బిల్లు ఏంటి? ఈ కరెంటు బిల్లు ఏంటి? అసలు ఈ రేట్లు ఏంటి? బియ్యాల రేట్లు ఏంటి? మరి ఎస్ఆర్ రేట్లు ఏంటి? ప్రతి సరుకుల రేట్లు పెరిగిపోయినాయి. బీదోళ్ళు ఎలా బతకాలి? చంపేయండి బీదోళ్ళు, మరి చంపేసి మీరు ఏలుకోండి, రాజ్యాన్ని దేశాన్ని ఏలుకోండి. ప్రజలందరూ సాగు దెంగేసి బీదోళ్ళందరూ సాగు దెంగేసి మీరు ఏలుకోండి.